రైతు పండించే పూలు కావాలి, రైతు పండించే కూరగాయలు కావాలి, రైతు చదువుకొని కూడా ఉండాలి, రైతు వరి నుంచి తీసే బియ్యం కూడా కావాలి, రైతుకి బంగ్లాలు ఉండాలి, రైతుకి పొలం ఉండాలి. కానీ రైతు మాత్రం వ్యవసాయం చేయకూడదు కదా. అదే అండి ఇప్పుడు ఉన్న పాలసీ ఏంటంటే ప్రతి ఒక్క రైతు తీసిన ప్రతి ఒక్క దాని నుంచి జాబ్ చేసేటోళ్ళు తింటారు, అన్నీ ఉంటాయి. కానీ రైతుకి ఇచ్చి పెళ్లి చేయడం అంటే చాలా ఇబ్బంది. కఠిన కారాగారంలో వేసిన శిక్ష అన్నట్టు అనుకుంటారు చాలా వరకు. అట్లా ఉండకండి, ఎందుకంటే ఎవరి వృత్తి వాళ్ళకి. నేను కూడా చదువుకున్నాను, అట్లని నేను కూడా జాబ్ చేసేటోళ్ళని తీసేయట్లేదు, ఇట్లా రైతుల్ని తీసేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను ప్రస్తుతం సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి నేను కూడా ఈ పొలం ఆల్మోస్ట్ నాకు అగ్రికల్చర్ అంటే చాలా ఇష్టము. సో అందుకని ఈ ఫీల్డ్లోనే ఉండిపోయినా అన్నమాట. ఏ వృత్తి వాళ్ళకి గొప్ప అండి, ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడొద్దు. రైతు అయితే ఏం పెళ్ళి చేసుకుంటే ఏమన్నా ఇబ్బందులు అట్లాంటివి ఏమన్నా ఉంటాయా? కాదు కదా. ఇంకా ఫ్యూచర్లో ఒకరి కింద పని చేయకుండా మన మైండ్ సెట్ని మనమే మంచి దారిలోకి తీసుకొని వచ్చి ఒకరి కింద పని చేయకుండా మనమే ఓన్గా ఈ పని చేసుకోవడంలో చాలా హ్యాపీనెస్ ఉంటుంది. ఒకరి కింద పని చేసి వాడు అనే మాటలు అస్సలు అదొక నరకం అన్నమాట. సో ఇది ఇప్పుడున్న జనరేషన్ పాలసీ.